వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామింగ్. కింద కాలస్యం ఇవాటి గుడ్ న్యూస్ చూసేద్దాం. ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలోని బీసీ బలహీన వర్గాల వారికి 2 నుంచి 5 లక్షలు అందించేందుకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాన్ని అమలు చేయడానికి సిద్దమైంది. ఈ పథకాలు పేదలకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రుణాలు మంజూరును వేగవంతం చేసి ప్రక్రియను సులభతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 2024-25 బడ్జెట్లో బీసీల కోసం 896 కోట్ల, ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం 384 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఆయా జిల్లాల జనాభా ఆధారంగా రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఒక వారంలోపు ప్రారంభం కానుంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన లబ్ధిదారుల ఎంపికకు ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. పథకానికి అర్హత కలిగిన యూనిట్లలో వడ్రంగి పనులు, గొర్రెలు, మేపల పెంపకం, దీనికి సంబంధించి మినీ డైరీ, జనరిక్ షాపులు, టైలరింగ్ వంటి రంగాలున్నాయి. తిరుమల భక్తులకు ఇది నిజంగా బిగ్ గుడ్ న్యూస్. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే 2 నెలల రోజు ముందుండాలా? దర్శన టికెట్లను 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు అలా అవసరం. ఇంకా దీనికి సంబంధించి ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లి సులభంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆన్లైన్ లో కాకుండా తిరుమలకు వెళ్లిన తర్వాత సర్వదర్శన టోకెన్లు పొందే అవకాశం కల్పించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. రేపటి నుంచి యథావిధిగా సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుపతిలో ఏ రోజు కారోజు వచ్చే భక్తులకు ఎస్ఎస్డీ టోకెన్లు ఇవ్వనుంది టీటీడీ. గతంలో మాదిరిగానే ఈ నెల 23వ తారీఖు నుండి ఏ రోజు కారోజు ఎస్ఎస్డీ టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లు భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ఎస్డీ టోకెన్లు పొందొచ్చు. భారతదేశానికి వెలుపల రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్య నాదెన్ల అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సుందర్ పిచాయ్, నీల్ మోహన్ తదితరులున్నారు. తొలిసారి రూపొందించిన హెచ్ఎస్బీసీ హూరున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాలను హూరున్ ప్రకటించింది. కనీసం 8,600 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలకు ఇందుకు పరిగణలోకి తీసుకుంది. ఈ కంపెనీలన్నింటినీ మార్కెట్ విలువతో కలిపితే 10 లక్షల కోట్ల డాలర్లకు దరిదాపుల్లో నిలిచింది. ఈ 2000 సంస్థలకు 226 మంది సీఈఓలు, ఎండీలు, వ్యవస్థాపకులున్నారు. వీరంతా భారత్ వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే. ఛానెల్ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ అత్యంత ప్రభావవంత మహిళగా నిలిచారు. ఈ జాబితాలో ఉన్నవారిలో 101 మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్ రిచ్ లిస్ట్ లో చోటు చేసుకున్నారు. దీనికి సంబంధించి అందులో మిత్తల్ కుటుంబీకులు 1,84,000 కోట్ల సంపదతో తొలి స్థానంలో ఉన్నారు. గోపీచంద్ హిందూజా కుటుంబీకులు 1,78,000 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. 31,100 కోట్ల సంపదతో అరబిందో ఫార్మా సహా వ్యవస్థాపకుడు పివి రామ్ ప్రసాద్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో అత్యధికంగా 37 మంది ఉన్నారు. లండన్ లో 8 మంది, దుబాయ్ లో 6 నివసిస్తున్నారు.